హై మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నిన్న మొన్న నేను చెప్పలా, ఎందుకంటే ఏం కనిపించలా. ఎపిసోడ్లో వచ్చేసి కొంచెము బోర్ అనిపించింది, అందుకే నేనైతే చెప్పలేదు. సో ఈ రోజు నుంచి చెప్దామంటే డిసైడ్ అయ్యాను. ఈరోజు 25th అనుకుంటా ఎపిసోడ్. అబ్బా సగం కూడా కాలేదు, బోర్ అనిపిస్తుంది అసలు. ఏంటి అసలు మరీ రియల్ లైఫ్లో కూడా అంత హగ్గులు కానీ అంత ఇది కానీ ఉండదు. రియల్ లైఫ్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా అనిపిస్తున్నాడు కదా, ఓవర్ అనిపిస్తున్నాడు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పినాడు, షోకి వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉన్నది ఏంటి అంటే, ఇంట్లో మామూలుగా ఉంటాను, ఆఫీస్కి వెళ్తాను, మళ్ళీ వస్తాను, మీ ఇద్దరం కలిసి భోజనం చేస్తాము, సరదాగా ఒక 10 minutes మాట్లాడుకుంటాము అంతే, ఆ తర్వాత నుంచి మేము క్లోజ్గా ఉండము అంతే అని చెప్పినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఒక్క నైట్ కనపడకపోయేసరికి నేను నీ ఫోటో ఇచ్చారు కదా, ఆ ఫొటోస్ అని అలాగే చూసుకుంటా నేను నిద్ర లేచాను, ఫోటోని అలాగే చూసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది రియాలిటీ షో కదా, ఇలా నటించడం అయితే అంతగా నచ్చలేదు నాకు వచ్చేసి. అదే సిద్ధు సోనియా వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఈ చూడు ఇప్పుడు గెలిచాడు కదా చూడు ఎట్ట మాట్లాడతాడో చూడు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. సరే ఇంకా ఈరోజు టాస్క్ ప్రకారం మొత్తం సోది ఎందుకులే కానీ టాస్క్ ప్రకారం వెళ్ళిపోతాము. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ఈ స్క్వైర్లు ఉన్నాయి కదా అది పెడుతుండాలన్నమాట. వీళ్ళు 3 పెడితే వాళ్ళు ఒక ఎన్వలప్ కవర్ తీస్తారు, వీళ్ళు 6 పెడితే వాళ్ళు సెకండ్ ఇంకొక ఎన్వలప్ కవర్ తీస్తారు, వీళ్ళు ఇంకో 9 పెడితే వాళ్ళు ఇంకొక ఎన్వలప్ కవర్ తీస్తారు. ఆ కవర్ తీసుకొని దాంట్లో ఒక వర్డ్ రాయాలన్నమాట, ప్యారడైజ్ అని, ప్రపోజ్ అని, ఏదైనా సరే ఒక రాయాలన్నమాట వాళ్ళు. సరే అని చెప్పేసి అందరూ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ చేస్తున్నప్పుడు వాసంతి మాత్రము బాగాలేదు. ఈవెన్ ఆమె పెట్టడము స్క్వైర్లు ఇలా పెట్టుకోనింది కదా, అదైతే బాగా రాలేదు. కానీ ఆ పిల్లే గెలిచింది కదా అసలు. సిద్ధు గెలిచేస్తుంది, సిద్ధు సోనియా ఉంది కదా, ఆ సోనియా గెలిచేస్తుంది అనుకున్నాము. శ్రీముఖి కూడా ఈ సోనియా సూపర్, నువ్వే నీళ్ళలో ఉన్నావు కానీ గెలుస్తావు అని చెప్పి అంటా ఉండింది. ఆ అమ్మాయి అయితే 3 దగ్గర అమ్మాయికి కొంచెము షేక్ ఇస్తూ ఉన్నది సోనియా దగ్గర. ఇంకా వాసంతి దగ్గర అన్నీ వచ్చేసి ఇట్లా పెట్టింది, అన్నీ ఇటు వంకర ఇటు స్క్వైర్, ఇటు వంకర అన్నీ వంకరగా ఉండింది. ఇంకా ప్రియాంక కొంచెం హైట్ తక్కువ కదా, తనకి ఇలా స్ట్రైట్గానే ఉంది కానీ పెట్టలేకుండా పోయింది తను వచ్చేసి. ఇంకా నీతి పెట్టేస్తుంది అనుకున్నా, ఎందుకంటే పెట్టలేనిది ఎవరెవరు, ఇంచుమించు షార్ట్గా ఉన్నది ప్రియాంక, పెట్టలేకపోతుందేమో. నీతు ఓకే పెట్టగలుస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ వాసంతి పెట్టేస్తుందని ఎవ్వరు అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలు. ఇంకా నోకరాజు వాళ్ళు కూడా ఏమో ఆడింది వాసంతి అని చెప్పని అనుకున్నారు. ఆ విధంగా అయితే అప్పటికి ఫస్ట్ టైం పెట్టినారా అందరూ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చారు. పెట్టుకున్నప్పుడు సోనియాది పడిపోయింది, తర్వాత నీతిది పడిపోయింది, వీళ్ళు స్టార్ట్ చేశారు, మళ్ళీ పెట్టుకుంటూ వచ్చారు. మళ్ళీ ప్రియాంక పెడతా ఉన్నది, ఒకటి తీసుకుంటున్నది, ప్రియాంకది పడిపోయింది. ఇంకా ఈ అమ్మాయి వాసంతి కాలుతో ఒకటి పట్టుకొని, అప్పటికి నిలబడం లేదు, అయ్యి వంకరగా ఉన్నాయి, ఇట్లా లాక్కొని ఆ కాలుతో అయితే అదైతే పెట్టేసింది. అబ్బా సూపర్గా తనది ప్రపోజ్ అని చెప్పి రాసేసి ఇంకా అతను గబా పరిగెత్తుకొని వచ్చి వాసంతిని అలా తిప్పేసి హగ్ చేసుకొని, తర్వాత వచ్చేసి ఇంకా శ్రీముఖి ఉండేసి వీడు పరిగెత్తుకొని వస్తున్నాడు, పొరపాటు నన్ను హగ్ చేసుకుంటారా, నన్ను కాదు హగ్ చేసుకోవాల్సింది, అక్కడ మీ వైఫ్ని హగ్ చేసుకోవాలా అని కామెడీ కూడా అంటా ఉండింది. ఇంకా అతను గబగా పరిగెత్తుకొని వచ్చేసి ఇంకా అమ్మాయిని హగ్ చేసుకున్నాడు. సరే ఇదిగో కాళ్ళు మొక్కు అని చెప్పి అంటా ఉండింది శ్రీముఖి. ఇంకా కాళ్ళు అయితే మొక్కినాడు. ఇంకా ప్రపోజ్ చేయమని చెప్తే ప్రపోజ్ చేస్తున్నాడు. ఇంకా నాకు మా అమ్మ తర్వాత నువ్వే నా అమ్మ లాంటి దానివి, ఇంకైతే నేను ఇంకా లైఫ్లో నిన్నైతే వదిలిపెట్టను అని చెప్పేసి తనైతే ప్రపోజ్ అయితే చేసినాడు. కానీ అతను నాకు రియాలిటీగా అనిపించట్లా, ఏదో కావాలని నటిస్తున్నాడు, కెమెరా ముందు నటిస్తున్నాడు అన్నట్టయితే నాకైతే అనిపిస్తూ ఉంది తన దగ్గర. ఇంకా మాస్టర్ వాళ్ళు కూడా అబ్బా సూపర్గా ఆడారబ్బా, వాళ్ళైతే వాసంతి అసలు ఎక్స్పెక్టే చేయలేదు, బల ఆడిందని చెప్పేసి మాస్టర్ వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇంకా సోనియా వాళ్ళు కూడా సూపర్ ఆడారబ్బా, సోనియా వాళ్ళని తీసేయబల్ల, వాళ్ళు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా బాగా తీసుకుంటారు. నాకు ఈ సోనియా పేరు అయితే బాగా నచ్చింది. ఒకవేళ సోనియా ఏదైనా టాస్క్లో ఓడిపోయిందనుకో, దానికి సిద్ధు ఏం కోప్పడ్డా, పోనీలేమ్మా ఎఫెక్ట్ పెట్టావు కదమ్మా, సూపర్, నువ్వు చాలా ఎఫెక్ట్ పెట్టావు అని చెప్పేసి తనైతే అన్నాడు. ఇంకా ఇతరున్నారు కదా అంజలి, పవన్ వచ్చేసి నువ్వు అలా స్క్వైర్ అలా పెట్టుండాల్సింది, ఇలా పెట్టుండాల్సింది అనేసి తనతో అయితే చెప్తా ఉన్నాడు. ఇంకా నూకరాజు ఆశ
ఆసియా అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా ఓడిపోయిన తర్వాత. అందరూ మాట్లాడుకునేసరికి కొంచెం ఓవర్లో అయిపోతుంది అనేసి తర్వాత మాట్లాడుకుందాం అని అనుకున్నాడంట. ఇంకా ఈ అమ్మాయి వచ్చి ఆసియా వచ్చేసి పిలిచేసి పాపం చాలా బాధల్లో ఉంది. ఆసియా వచ్చేసి పిలిచి చెప్తుంది, నేను పిలిచాను రాజు రాజు అని పిలిచాను, నువ్వే మాట్లాడలేదు అంటే, లేదు నేను వచ్చేసి అంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా, నేను అక్కడైతే ఉన్నాను అని కొంచెం నిదానంగా చెప్పచ్చు కదా. నూకరాజు అట్లా చెప్పలే. ఎక్కడ మాట్లాడమంటావు, అంతమంది మాట్లాడుతున్నారు, ఓవర్లాప్ అయిపోతుందని మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడమంటావు, అయినా నీకు 2 days నుంచి మైండ్ పని చేయటం లేదు, బ్రెయిన్ వర్క్ చేయట్లేదు, చూసుకో అని చెప్పంటాడు. అది కొంచెం మంచిగా చెప్పచ్చు కదా. పాపం కదా అమ్మాయి అని నాకు ఒకటి అనిపిస్తుంది, ఇతనికి కొంచెము మేల్ ఈగో ఉంది. అది ఎక్కడంటే సిద్ధు కూడా వచ్చి చెప్తా ఉన్నాడు, అవతల వాళ్ళు లో ఉన్నప్పుడు మనం కొంచెము అణిగిమణిగి అణిగిమణిగి అంటే వాళ్ళకి డిపెండ్ అయిపోమని చెప్పరా, వాళ్ళు కొంచెం లో ఉన్నప్పుడు మనము సారీ చెప్తే పని అయిపోతుంది కదా అంటే, సారీయా ఇప్పుడు సారీ చెప్తే అదే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి అయితే నూకరాజు అయితే అంటున్నాడు. అతనికి కొంచెము మేల్ ఈగో ఉన్నట్టుంది. ఇంకా పాపం వచ్చేసి సోనియా ఈ అమ్మాయికి బాగా చెప్పింది అనిపించింది. ఏడుస్తున్నప్పుడు నువ్వు ఏడవ బాక, నువ్వు కొంచెం బాగా స్ట్రాంగ్గానే ఉన్నావు కదా, నూకరాజు కంటే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు ఆసియా, నువ్వు ఏడవ బాక, ఇప్పుడు ఏడిస్తే ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఏందబ్బా ఈ అమ్మాయి ఏడుస్తుందా అని చెప్పేసి చులకనగా అనుకుంటున్నారు. ఏడవ బాక అంటే, నువ్వు అయినా నేను ఇక్కడ ఎవరితో మాట్లాడడం లేదే అని చెప్పేసి తను చెప్తుంది. అయినా కూడా సరే నువ్వు ఏడవ బాక, నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి తను చెప్తుంది. ఇప్పుడు మగవాళ్ళని మనమే అర్థం చేసుకోవాలి, మనమే మన చెప్పు చేతుల్లో ఎవరికైనా మనం చెప్తారు కదా, మొగుడిని ఎలా అదుపు ఆజ్ఞలో పెట్టుకోవాలి, ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని చెప్తారు కదా. ఆ విధంగా అయితే లేడీస్ ముచ్చటంటే అట్లాగే ఉంటుందిలే. ఆ అమ్మాయి అయితే చెప్తుంది, నువ్వు అట్లాగా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా, మనమే పెట్టుకోవాలా అని చెప్పేసి తనైతే చెప్తుంది. చెప్పిన తర్వాత మళ్ళీ అదే విషయము సిద్ధుకు చెప్పినట్టుంది. సిద్ధు పోయేసి ఆయనతో అన్నట్టున్నాడు. ఇంకా నూకరాజు పిలిచి, ఎందుకు నువ్వు అందరికీ విషయాలు చెప్పుకుంటా ఉన్నావు అంటే, నేను ఎక్కడ చెప్పాను అని చెప్పేసరికి, చెప్పుకుంటావంటే, లేదు నేను సోనియాతోనే మాట్లాడాను కదా, నేను ఎవరితో ఏమీ చెప్పలేదు అని చెప్పేసి తనైతే అంటుంది. ఇదిగో ఏం ఆలోచిస్తున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా అంటే, తన భయం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా మార్క్స్ ఇచ్చేటప్పుడు అలా చేసేటప్పుడు వీళ్ళిద్దరికి పడ్డం లేదు, వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లో లేదు, వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటున్నారు అని అంటారేమోనని ఆయన భయపడుతున్నట్టున్నాడు. లేకపోతే మన విషయాలు ఎందుకు చెప్పాలా, మనం విన్ అయ్యి వచ్చాం కదా, విన్ అవ్వాలి కదా, విన్ అవ్వడానికే వచ్చాం కదా అని ఆలోచిస్తున్నాడు. ఏమో కానీ అతనికైతే మాత్రము మెయిల్ ఈగో ఉందబ్బా. నాకు తెలిసి నూకరాజుకి ఖచ్చితంగా మెయిల్ ఈగో అయితే ఖచ్చితంగా ఉంది అతనికి, నాకైతే అనిపిస్తూ ఉంది మెయిల్ ఈగో ఉంది అనేసి. ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరు దగ్గర చిన్నులు గున్నులు ఈ అమ్మాయి ఏదో బాధల్లో ఉంది. ఎవరో ఈ అమ్మాయి ఆసియా, వాళ్ళిద్దరు నువ్వు నా చిన్నులు గున్నులు, నేను నీ చిన్నులు గున్నులు అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే వాడుకుంటా ఉన్నారు. దాంట్లో అవి గెలిచినారు కదా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా గెలిచారు కదా, చిన్నులు గుండ్లు కూడా గెలిచారు కదా, అది చెప్పలేదు కదా, నేను మర్చిపోయా. వాళ్ళిద్దరు కూడా గెలిచారు కదా, చిన్నులు గుండ్లు కూడా గెలిచినారు. కాకపోతే సెకండ్ డైట్కి ఎవరు పోతారు అంటే మళ్ళీ కూడా వాళ్ళకే ఇచ్చింది. ఎవరికి, వాసంతి వాళ్ళకే ఇచ్చింది. మేబీ 50 బ్రాండ్ కార్డ్స్ వచ్చాయి. బ్రాండ్ కార్డ్స్ మార్క్స్ అంటానులే, ఈ బ్రాడ్ కార్డ్స్ నాకు చెప్పడం రావట్లా. 50 అయితే మార్క్స్ అయితే ఇచ్చింది కదా, సో వాళ్ళకే మళ్ళీ డేటింగ్ కూడా పోయేదానికి ఇచ్చింది అనమాట. ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అడిగింది కదా. అప్పుడు వాసంతి ఉండేసి, నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం యానివర్సరీ, ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం నా బర్త్డే అని చెప్పి ఆమె హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా వీళ్ళు వచ్చేసి బిట్టు వాళ్ళు అంటారు, బడక్కడి నుంచి వచ్చారా, భాను వాళ్ళు వచ్చేసి వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యారులే అంటే, ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఏం చేస్తారులే. ఇంకా వాళ్ళిద్దరు నువ్వు నా చిన్నులు గున్నులు, నేను నీ చిన్నులు గున్నులు అని చెప్పుకునేసరికి ఆశ అందం ఈ గోళ అనుకున్నట్టు చూసినట్టుంది వాళ్ళ సాయి. ఇకపోతే శ్రీమికి వచ్చేసింది, తరిగిడ తత్తై అనుకుంటా శ్రీమికి అయితే వచ్చేసింది. నేను షార్ట్ అండ్ స్వీట్గా వీడియో లాగేస్తున్నాను, ఎందుకంటే నాది చిన్న ఛానల్, చెప్పుకొని ఎపిసోడ్కి గంట పెట్టలేను నేను ఎపిసోడ్, అందుకే తొందరగా లాగేసుకుంటా పోతున్నాను. ఇంకా వచ్చేసరికి ఇప్పుడు ఏం చెప్పిందంటే, టాస్క్ వచ్చేసి ఒక హోలు, ఆ హోల్లో ఇసుక మూట ఏదో వేయాలన్నమాట, సంథింగ్ అది వేయాలా మీరు ఒక్కొక్కరు వేస్తే వాళ్ళు ఒక్కొక్కటి కార్డులు తిప్పుతూ ఉంటారు అని చెప్పేసి చెప్పింది.
ఆ కార్డ్స్ అంటే వాళ్ళు ఎలా నెంబర్లు అంటే 854 రావచ్చు, 835 రావచ్చు, అట్లాగనమాట. ఒక అంకెలో రావాలి. ఆయన మాస్క్ మ్యానే పెట్టినారు. ఆయనకి తెలుగు రాదనుకుంటా. వీళ్ళు చెప్పేది ఆయనకు అర్థం కావట్లే. పాపము దీంట్లో కూడా ఆసియా పంపు కన్ఫ్యూజ్ అయిపోయింది. మొదలయ్య నోగరాజు ఆ పిల్లని అర్థం చేసుకోవట్లేదు. ఈ పిల్లకేమో పాపము అడిగితే ఎవరు పక్కన కూడా ఏం సమాధానం చెప్పట్లా. అంటే ఒకటేసింది అన్నప్పుడు ఆ కార్డు ఓపెన్ చేసినప్పుడు ఇంకొక 2 వేసినప్పుడే పోవాలి అని చెప్పి తను చెప్పలేదు. తను 2 వేశాడు. 3 వేయకముందే ఆ పిల్ల పోయింది కదా. అట్లా ఎవరు చెప్పలేదు పోకూడదని. అక్కడ కూర్చోన్నారు కదా, ఎవరెవరు ఉన్నారు అక్కడ, ఈ పేర్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళు ఏమీ చెప్పలేదు. కానీ వాళ్ళు గమనించలేదు అనుకుంటా. మనకేమో ఎందుకో అని అనుకున్నారో ఏమో కానీ. ఇంకా దాంట్లో కూడా వచ్చేసి శివుని చూసారా ఎంత ఆవేశమో. పరి ఐఎమ్ వెయిటింగ్, పరి ఐఎమ్ వెయిటింగ్, పరి ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పేసి అరుస్తున్నాడు. సరే తనైతే 3 వేసేసాడు. ఇంకా ఇక్కడ ఈ అమ్మాయి అయితే ఆ మాస్క్ మేళకి చూపించాలి కదా. ఎన్ని చెప్పింది తెలుసా? 635, 935, 699, 969 అని చెప్తానే ఉండింది. ఆయన ఓహో అంటా ఉన్నాడు. లాస్ట్కి 639కి అయితే ఓకే ఓకే అని చెప్పాను అనేసి కార్డ్ అయితే చూపించినాడు. ఇంకా పరుగో అయితే అమ్మాయి. ఈ అమ్మాయి ఏమనుకునింది, ఫస్ట్ ఈ అమ్మాయి చూపించినా ఫస్ట్ రెడ్ కార్డ్ చూపించినాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఆసియాకి చూపించుకొని మళ్ళీ ఆయనది కదా తప్పు, గ్రీన్ కార్డ్ చూపించడము. అప్పటికి కూడా పరి వాళ్ళు ఆడుతున్నప్పుడు గమనించిన ఇది 6 9 అని అడుగుతా ఉంది. ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు 6 తిరగ తిప్పిస్తే 9 లాగా ఉంటుంది కదా. దానికి కూడా ఆయన ఏమి చెప్పట్లేదు. అక్కడ వెనకాల తీసుకున్నారు, ఎవరు ఉన్నారు వెనకాల, వీళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ వాళ్ళు అతను చెప్పినట్టున్నారు, 6 9 ఏదో చెప్పినట్టున్నారు. ఇంకా సూపర్గా పరిగెత్తుకొని వచ్చింది. ఇంకా ఈ అమ్మాయి కూడా అర్థం కాలే ఫస్ట్ ఆట. గేమ్ పూర్తిగా ఆలోచించాల్సింది, అది అయితే అర్థం కాలేదు. ఫస్ట్ ఆట వచ్చేసి ఏం చేస్తున్నారు అనేది అర్థం కాల. సరే అని చెప్పేసి గబగబా వచ్చేసేది. ఈ అమ్మాయి కూడా పరిగెత్తుకొని వచ్చేసరికి శ్రీముఖిగా కోపం వచ్చింది. ఏం మైండ్ పని చేస్తుందా, పని చేయట్లేదు నీకు, ఎందుకు ఇట్లా వచ్చేసావు అనేసరికి పాపం అసలు అర్థం కాల. మళ్ళీ లోపలికి పరిగెత్తింది. అది అలా సరిగా లేనప్పుడు మాస్క్ మ్యాన్ వద్దని చెప్పాలి కదా. వాళ్ళు గబగా నెంబర్ చెప్పేసి అని చెప్పేసి కార్డు జీపీ చేస్తే సరిపోతుందా, ఆయనకి అర్థం కాలేదు పాపము. అందుకే తెలుగు వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి తెలుగు వాళ్ళని పెట్టుకోలేదు, ఏమీ లేదు వచ్చేసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అప్పటికి అంటా ఉండింది ఇంకా సోనియాకి 2 అనేసి, సోనియా 1 అనేసి, అంజలికి 2 అనేసి అలా చెప్తా ఉండింది. కానీ ఎవరు వెళ్ళకపోయారు. ఇంకా వీళ్ళిద్దరే శివ్ వచ్చేసి ఇంకా ఆమెను హక్ చేసుకుని ఎలా ఉన్నామని చెప్పేసి ఇంకా అమ్మాయి ఏడ్చేసి అతను కూడా వచ్చేసి పరి వెయిటింగ్ అని చెప్పి అరుస్తున్నాడు కదా. ఆయనకి టెన్షన్ ఎక్కువ. వేరే టెంపర్ పార్టీ అబ్బా. బిగ్ బాస్ హౌస్కి వస్తే రోజు గొడవలే ఆయన కానీ, శివ్ కానీ బిగ్ బాస్ హౌస్కి వస్తే. ఇంకొచ్చిన తర్వాత ఇంకా హగ్ చేసుకొని ఇంకా అంతా మామూలే కదా. ఇంకా వాళ్ళకైతే 40 పాయింట్స్ అయితే వచ్చినాయి. ఇంకెవరికి వచ్చినాయి, వాళ్ళకే వచ్చాయి. ఇంకా ఆశకి రాలేదు. సోనియా వచ్చేసింది. సోనియా గబగబా వచ్చేసరికి వాళ్ళకి కూడా వచ్చింది. వాళ్ళిద్దరికీ కలిపి మార్క్స్ అయితే వచ్చాయి. వాళ్ళైతే ఇంకా 2nd ప్లేస్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా అయితే ఇంకా బిట్టు వచ్చి సంజయ్తో మాట్లాడుతూ ఉంటాడు. సరే సారీ అని చెప్పని అంటుంది. పర్వాలేదులే ఇంకో గేమ్ ఉంది కదా ఆడొచ్చులే అని చెప్పేసి తను అని చెప్పేసి అని అంటాడు. పోన్లే ఓకేలే అని చెప్పని అంటాడు. ఇంకా వచ్చేసి ఇంకా శ్రీముఖి వచ్చేసి సరే నేను బాయ్ నేను పోతున్నానని చెప్పేసి మళ్ళీ వస్తానని చెప్పేసి అయితే ఆయన అయితే పోయిందనమాట. అప్పటికి శ్రీముఖి కూడా సంజయ్తో అంటునింది కదా, నీకు నీ ఆట కంటే పక్కన వాళ్ళ మీద ఆట ఇంట్రెస్ట్ కదా నీకు అని చెప్పేసి అంటా ఉండింది. ఇంకా ఆ తర్వాత ఈ అమ్మాయి దగ్గరకు వచ్చింది ఆశ దగ్గరికి. ఏమైంది అంటే నాకు తెలియదు, నేను అంతగా ఆలోచించలేదు అని చెప్పనేసరికి 3 వేయాలి కదా, నువ్వు 2 వేసుకొని పరిగెత్తుకొని వచ్చేసావు. ఇది చాలా ఒక్కొక్కసారి కూడా అంటే మేబీ హౌస్లో నుంచి పోవడానికి పోతుంది అన్నట్టయితే మాట్లాడింది. నాకు తెలియలేదంటే ఒకసారి వినండి, పూర్తిగా ఏం చెప్తున్నారో వినండి అని చెప్పేసి శ్రీముఖి అయితే క్లాస్ అయితే పీకిందనమాట. సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా నూకరాజు వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటానే ఉన్నారు. ఇంకా నూకరాజు అంటాడు, ఏం కాదులే ఇంకా నువ్వు ఆడు బాగా అని చెప్పేసి తను అంటారు, నువ్వు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆడు అని చెప్పి అంటారు. ఇంకా సిద్ధు వచ్చి సోనియా ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఆ శివ్ ఏంది వచ్చేసి ఎప్పుడో ఏదో చాలా రోజులకి వచ్చేసి హగ్ చేసుకున్నారు. ఆయన ఎలా ఉన్నావు అని చెప్పేసి అనేసరికి సరే ఒకవేళ కానీ ఆ అమ్మాయి కానీ రావడం లేట్ అయితే ఆయన ఆ వాళ్ళు పగలగొట్టేసేవాడేమో అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇతను కూడా ఉండేసి ఎవరు
నోకరాజు ఉండేసి మాటలలో అతను నేను నా చెయ్యి తెలిసిపోయింది లేకపోతే ఫౌల్ అవుతుంది అనుకున్నాను అని చెప్పి ఫౌల్ అవుతుంది అనుకున్నాను అంటే పౌలు కాదు ఫౌల్ అని చెప్పేసి సరి చేస్తూ ఉన్నారు అనమాట. అతనికి ఇంగ్లీష్ రాదు కాబట్టి అతనికి సరి చేస్తూ ఉన్నారు. ఇంకా నోకరాజు అయిపోయింది. ఇంకా ఈయన అన్నాడు కదా నటరాజు మాస్టర్ వచ్చేసి టీం గురించి మాట్లాడుతున్నాడు. మనము ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో అంత బాగా ఆడాము, అంత బాగా చేసాము, అయినా కూడా మన టీం మనని అంతగా మెచ్చుకోలేదు. ఎంత వంటలు బాగా చేసాము, ఆ విధంగా వాళ్ళ దగ్గర పాయింట్స్ లేకపోయినా నేను మాట్లాడాను అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నాడు. చూపించలేదు అనేసి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి ఫైర్ కావాలా. నటరాజు మాస్టర్ ఫైర్ ఉంటుంది అబ్బా. అప్పుడు బిందు మాదితో మాట్లాడేటప్పుడు ఏ అన్నట్టు మాట్లాడతారు కదా, అంత ఫైర్ ఉంటుంది. అంత ఫైర్ ఇప్పుడు లేదు కాబట్టి ఏమో వాళ్ళు అంతగా వెనక్కి పడిపోతూనే ఉన్నారు కదా. అయినా వీళ్ళు టాప్ 5లో ఉంటారులే. వాళ్ళది వచ్చేసి ఇంకా వచ్చేసి ప్రియాంక సిద్ధు, ఇంకా తర్వాత మూడో టాస్క్ అన్నీ నేను షార్ట్గా చెప్పేస్తున్నాను. ఇంకొచ్చేసి మూడో గేమ్ అనమాట. ఆ మూడో గేమ్ అంటే ఏంటంటే వాళ్ళు ఇంకా మొత్తం నలుగురు మిగిలి ఉన్నారు అన్నట్టు. బిట్రూ తీసిన ఈ తాడుదే అతను కూడా లాగాడు కదా. మీకు అట్లాగే అనిపించిందా? బిట్రూ ఒక తాడు లాగాడు, అదే నోకరాజు కూడా లాగాడు, సేమ్ లాగాడు. కానీ అక్కడ ఎవరు సంచాలకులు ఎవరు లేరు కదా. ఫౌల్ అంటే ఫౌల్ ఏం కాదులే, అది వాళ్ళ గేమ్ వాళ్ళదనుకో. ఇంకా తర్వాత వచ్చేసి ఈ గేమ్ ఏంటి అంటే వాళ్ళకి ఒక స్టిక్కర్ ఇస్తారు, ఒక కాగితం ఇస్తారు, దాంట్లో ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వాళ్ళు వెళ్ళి అక్కడ గీకాలా, మళ్ళీ ఆ కార్డు తీసుకెళ్ళి వాళ్ళ పార్ట్నర్కి ఇవ్వాలా, వాళ్ళు వచ్చి బయటకు వచ్చేసి ఒక దాన్ని కొట్టాలా. అదే టాస్క్. మీరు చూసే ఉంటారు కదా. అదే టాస్క్. సంధ్య సొర్రమని జారి పడింది కదా, సో ఆ పిల్ల పడింది, ఆశయ కూడా పడింది. సరే అని చెప్పి వాళ్ళిద్దరు పోయేసి ఆశయ ఈ అమ్మాయి అయితే బాగా ఆడారబ్బా, బాగా పోయి వాళ్ళకి ఇచ్చారు. ఇంకా నోకరాజు అతను వచ్చేసి ఆ కొట్టడం అయితే జరిగింది. వాళ్ళిద్దరు అయితే గెలిచారు. ఇంకా సీనియర్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఐ మీన్ మాస్టరును అంజలి వాళ్ళైతే మిగిలి ఉన్నారు. అంజలి భలే ఏడుస్తుంది అబ్బా, ఎందుకంటే హస్బెండ్ని కలవలేదనో లేకపోతే పాయింట్స్ లేవనేమో. వీళ్ళకైతే 30 వచ్చాయి పాయింట్స్, ఇంకా వాళ్ళకి 10 మార్క్స్లోనే ఉన్నారు. ఇది ఈరోజు జరిగింది. నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పేశాను చాలా వరకు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.